హలో ఫ్రెండ్స్, ఇదిగోండి గార్డెన్లో ఈరోజు ఈ ఫ్లవర్ విప్పింది. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని బంతి పువ్వులు కూడా వచ్చినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ బాగా వచ్చినాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చిన్న చిన్న కొమ్మలు తుంచి పెట్టాను. మ్యారీగోల్డ్ మొక్కలు చాలా బాగా ఎక్కువగా వచ్చినాయి, బాగా హైట్ వచ్చేసినాయి. ఇదిగోండి చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఎక్కువ ఈ కలర్సే పెట్టాను, కొన్ని లైట్ కలర్స్ కూడా పెట్టాను. ఎందుకండి పింక్ రోజ్ వచ్చింది. ఈరోజు టెర్రస్ పైన బీరకాయ ఒకటి రెడీ అయింది, కోసేస్తున్నాను. బచ్చల కూర వచ్చింది, అది కూడా కోస్తున్నాను. ఇదిగోండి చాలా బాగున్నాయి కదా, డబల్ కలర్స్. ఎందుకండి ఇక్కడ వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. వర్షాలు పడినాక పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. సమ్మర్లో ఇంత బాగా రాలేదు, చిన్న చిన్నగా విప్పినాయి. ఇక్కడ చిక్కుడుకాయలు స్టార్ట్ అవుతున్నాయి, నెక్స్ట్కి వస్తాను. ఇంకా ఎందుకండి బాగుండి. ఇటువైపు ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. బచ్చల కూర రెడీ అయింది. చాలా వరకు కట్ చేసి తీసేసాను, కొమ్మలు గుబురుగా బాగా వస్తున్నాయని. కావాల్సిన వరకే ఉంచుకున్నాను. ఇంకా పింక్ బచ్చలు బాగా వచ్చింది, వైట్ బచ్చలు చాలా వరకు కట్ చేసేసాను. ఎందుకండి టెర్రస్ పైన స్కై చూడండి ఎంత బాగుందో. బెండకాయలు రెడీ అయినాయి కొన్ని టెర్రస్ పైన. ఈరోజు కొన్ని బెండకాయలకు వస్తున్నాను. మిర్చీలు కూడా స్టార్ట్ అయినాయి, నెక్స్ట్ వీడియోకి రెడీ అయిపోతాయి మిర్చీలు కూడా. పుదీనా అయితే అసలు ఎంత బాగా వచ్చిందో. ప్రతి దానిలో పుదీనా చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టేశాను, చాలా బాగా వచ్చింది, బుషీగా వచ్చింది. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టాలి. ఎండ టైంలో పెడితే అంత బాగా రావు, ఇప్పుడు ఎందులో పెట్టినా వచ్చేస్తుంది. కింద గార్డెన్లో అయితే పుదీనా ఇంకా వేయలేదు, పైన కుండీల్లోనే వేశాను. ఎందుకండి వర్షాలకి దోమ పడుతుంది, ఇక్కడ లీవ్స్ హోల్స్ అయిపోతున్నాయి. అందుకే కొన్ని తీసేస్తున్నాను గుబురుగా లేకుండా. బంతి మొక్కలు చూడండి, చిన్న చిన్న చిగుళ్ళు తుంచి పెట్టాను నేను, ముదురు కొమ్మలు కూడా పెట్టలేదు, బాగా హైట్ వచ్చేసినాయి. అవి అట్లా హైట్ వెళ్ళిస్తాను, సైడ్కి వచ్చే కొమ్మలను కట్ చేస్తాను, మళ్ళీ పెట్టేస్తాను వాటిని. ఇక్కడ వంగ మొక్కలు కూడా పెట్టాను, ఇవి యాడ్ చేసుకొని కొంచెం లోపలికి పెట్టాను, వస్తున్నాయి మంచిగా. ఎందుకండి చుక్కకూర, ఎందుకండి ఇక్కడ కూడా వస్తున్నాయి. చుక్కకూరలు ఇక్కడే వేశాను, చుక్కకూర సీడ్స్ ఓన్లీ ఇటువైపే వచ్చినాయి. ఇవంతా వేయలేదు, తోటకూర చల్లేసాను. అప్పుడు రాలేదు తోటకూర, ఇప్పుడు వస్తుంది. ధనియాలు కూడా వేశాను, సమ్మర్లో రాలేదు, ఇప్పుడే అక్కడక్కడ వస్తున్నాయి లైట్గా. వర్షం వాటర్, తీపి వాటర్ కదా, ఇప్పుడు వస్తున్నాయి ఈ వాటర్కి. ఈ కరివేపాకు మొక్క మట్టుకు అసలు అలాగే ఉంటుంది. టెర్రస్ పైన కొంచెం పర్లేదు, హైట్ అయింది. టెర్రస్ పైన అయితే మళ్ళీ చేంజ్ చేసి మొత్తం మట్టి కదిలించేసి వేరే దానిలో మళ్ళీ పెట్టాను. ఒక 1 మంత్ డల్గా ఉంది, ఇప్పుడు బాగా వచ్చింది చిగురులు వేసుకుని. ఇక్కడ కరివేపాకు మొక్క మట్టికి ఎంత కోసిన అలాగే ఉంటుంది ఎందుకనో. ఇదిగోండి దీనికి కొమ్మలు కూడా ఇట్లా బయటకు రాకుండా చాలా వరకు కటింగ్ చేసేసాను, కొన్నే ఉంచాను. ఇవి క్రీపర్ కదా, చాలా బాగా వస్తున్నాయి. ముదురాకులన్నీ తీసేస్తున్నాను. ఇదిగోండి ఇటువైపు కూడా పెట్టాను వంగ మొక్క. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, అది వంగ మొక్కేను. పెట్టినాక కొంచెం హైట్ అయింది, చిన్న చిన్న మొక్కలే తీసుకొచ్చి పెట్టాను. ఇంకా కొన్ని ఉన్నాయి, వంగనారు పోసాను టెర్రస్ పైన. ఇంకా అవి కొంచెం హైట్ అయినాక పెడదామని ఉంచేసాను, చిన్నవి తీయట్లేదు ఈసారి. కొద్దిగా ఎదినాక తీసి పెట్టేస్తాను. చిన్న కుండీల్లో వంగ మొక్కలు అంత బాగా రావు, ఇలా గార్డెన్లో పెడతాను, లేకపోతే గ్రో బ్యాగ్లో పెట్టేస్తాను.
ఇది చిగుర్లు తుంపిన కొద్దీ బాగా వస్తున్నాయి. పింక్ తోటకూర కూడా వేశాను, ఇంకా రాలేదు. అసలు ఏమైపోయిందో, ఒక్క మొక్కన్నా రాలేదు పింక్ తోటకూర. మళ్ళీ తీసుకోవాలి, ఈ వర్షాలకి పోయింది. ఆకుకూరలు సైడ్కి పెట్టుకోవాలి, లేకపోతే వర్షాల్లో పెడితే రావట్లేదు. ఎందుకండి టెర్రస్ పైన బీరకాయ రెడీ అయింది, కోసేస్తాను. మళ్ళీ స్టార్ట్ అయినాయి కొత్తగా చిన్న చిన్న కాయలు రెడీ అయినాయి మళ్ళీ. ఎందుకండి ఇది కింద పడిద్దని హ్యాంగింగ్ పార్ట్లో పెట్టేసి ఇలా కట్ చేయగానే అందులోనే పడేటట్టుగా కోస్తాను. ఇక్కడ బీరకాయలు వస్తున్నాయి, గ్రో బ్యాగ్లో కూడా వచ్చినాయి బెండ మొక్కలు. బీరకాయలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ బెండ మొక్కలకి బెండకాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఇదిగోండి, ఇవి అడ్డంగా ఉన్నాయి, చిన్న చిన్నవి ముదిరిపోయినాయి ఆకులు. ఇవి తీసేస్తున్నాను, హ్యాంగింగ్ పార్ట్లో పెట్టేస్తున్నాను, కింద పడిపోయిద్దని. ఇలా సపోర్ట్గా పెట్టి కట్ చేస్తున్నాను. వచ్చేసింది. ఎందుకండి దీన్ని మళ్ళీ ఇదే సిజర్తో పట్టుకొని దీనిలో పెట్టేస్తున్నాను. ఎందుకండి కొద్దిగా ఆకుకూర, ఒక బీరకాయ వచ్చింది ఈరోజు. ఇంకా ఉన్నాయి బీరకాయలు, చాలా చిన్నగా ఉన్నాయి, అందుకనే వెయిట్ చేస్తున్నాను. వాటిని ఇంకా కొయ్యలేదు, ఈ ముదిరిపోయినవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ బెండకాయలు వచ్చినాయి, ఇదిగోండి లేతగా ఉన్నాయి, ఇప్పుడే కోసాను. కొన్ని షార్ట్లో పెట్టేశాను బెండకాయలు, షార్ట్ వీడియోస్ కోసాను. ఇదిగోండి ఇక్కడ మిర్చి వచ్చింది, మిర్చీలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా పైకి వచ్చేసి 2 కోసేసుకుంటున్నాను. మిర్చీలు వచ్చేసినాయి ఆల్రెడీ, చిన్న చిన్న బాటిల్స్లో కూడా వచ్చినాయి. ఎందుకండి బంతి మొక్కలు కింద గార్డెన్లో తుంచేశాను, ముదురు కొమ్మలు తుంపేశాను, సైడ్కి వచ్చినాయి. అవి తీసుకొచ్చి పెట్టేస్తున్నాను టెర్రస్ పైన. ఈ వర్షాలు పడినప్పుడు చిన్న చిన్న డబ్బాల్లో అయినా వచ్చేస్తాయి ఈజీగా. ఇవ్వండి వంగ మొక్కలు, పొడవు వంకాయ మొక్కలు. ఇవి గుత్తులు గుత్తులు వస్తాయి. ఎందుకండి ఇటువైపు ఇంకా కొన్ని వచ్చినాయి కాయలు. ఈ లీవ్స్ పట్టి చెప్పేయచ్చు, పొడవు వంకాయ లీవ్స్ పొడవుగా ఉంటాయి, గుత్తి వంకాయ లీవ్స్ రౌండ్గా ఉంటాయి. లీవ్స్ చూస్తేనే చెప్పేయచ్చు.